హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్. ఈ రోజు అయితే జొన్న రవ్వతో ఉప్మా చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. షుగర్ పేషెంట్స్ కి కూడా చాలా మంచిది. ఇది నైట్ లో నానబెట్టి ఉంచుకోవాలండి. ఒక కప్పు జొన్న రవ్వలో ఒక కప్పు వాటర్ వేసుకొని నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత కొన్ని పల్లీలు, కొంచెం శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చీలు, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2.5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం కొత్తిమీర, తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా వాటర్ మరిగే వరకు ఉంచుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత జొన్న రవ్వ నానబెట్టి ఉంచుకున్నాం కదండి, అది వేసుకోవాలి. చూడండి ఇలా నానింది. వేసుకొని మంచిగా కలుపుకొని క్యాబెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో క్యాప్ తీస్తూ కలుపుతూ సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి, లేదంటే అడుగు పడుతుంది. కలుపుతూ అలా ఉడికించుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది ఉప్మా. అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ మంచిదండి ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.